ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర ఇరుక్కుపోయిన బోట్ల తొలగింపు బిగ్ ఛాలెంజ్ గా మారింది. ఈ ప్రక్రియ నిపుణుల నైపుణ్యానికి సవాల్ విసురుతోంది. డైవింగ్ టీంలు, అండర్ వాటర్ లో కటింగ్ ఎక్విప్మెంట్స్ స్పెషలిస్టులు అంతా పదుల సంఖ్యలో యాక్షన్ లోకి దిగి తీవ్రంగా శ్రమిస్తున్న బోట్ల తొలగింపు క్లిష్టంగా మారింది. ఎయిర్ బెలూన్స్ పెట్టి బోట్లను పైకి తీసుకురావాలని భావించారు, కానీ వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో అది కూడా సాధ్యం కాలేదు. దీంతో అండర్ వాటర్ ఆపరేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దాదాపు 12 అడుగుల నీటి లోపలికి వెళ్లి పడవలను స్కూబా టీం గ్యాస్ కట్టర్లతో కత్తిరిస్తోంది. మొత్తం కత్తిరిస్తే ముక్కలను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. ముందు ఒక్కొక్క పడవ 40 టన్నులు ఉంటుందంటున్నారు, కానీ ఒక్కొక్క పడవ 60 నుంచి 65 టన్నుల బరువు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ఇంత భారీ పడవను కట్ చేసేందుకు సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. ఈ బోట్ల తొలగింపునకు ముందే ఇంజనీర్స్ ప్రణాళికలు రూపొందించారు. ప్లాన్ లో భాగంగా బోట్లను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇక చేసేదేమీ లేక అధికారులు ఆ బోట్లను ముక్కలు చేసే పనిని వేగవంతం చేశారు. అయితే బోట్స్ చాలా దృఢంగా ఉండడంతో కొంతమేర మాత్రమే కట్ చేయగలిగారు. పడవ చుట్టుకొలత 40 మీటర్ల వరకు ఉందని అంచనా వేశారు. నీటి లోపల బోట్లకు అడ్డంగా భారీ ఇనుప గడ్డర్స్ ఉండడంతో పనులు చాలా స్లోగా సాగుతున్నాయి. పడవ అడుగు భాగం 3 లేయర్లుగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ ప్రక్రియ మరికొన్ని రోజుల పాటు పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ముందు ఒక బోట్ను కట్ చేయడం అయిపోయాక ఆ ముక్కలను భారీ క్రేన్స్ తో బయటకు వెలికి తీసి మరో 2 పడవల కోతను మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు. ఈ బోట్ల తొలగింపు ప్రక్రియను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలిస్తున్నారు. అండర్ వాటర్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. కాకినాడ నుంచి బోట్స్ తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులను తీసుకొస్తున్నామని తెలిపారు. మరోవైపు ఒక్క బోటు ఖరీదు 50 లక్షల రూపాయల వరకు ఉంటుందట. ఇంత విలువైన పడవలు తమవేనని ఎవరు ముందుకు రాకపోవడం అనుమానాలకు దారితీస్తోంది.